Hi guys, welcome to my channel House of Drama. Hi channel, welcome to channel. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు మేము ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని రెడీ చేస్తున్నాం అనమాట. ఎలా రెడీ చేస్తున్నాం ఏంటి అని చెప్పి నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో ఐషు పాప హెల్ప్ చేస్తావా నాకు ఈరోజు గణేశం చేయడానికి? లెట్స్ ప్రిపేర్, లెట్స్ స్టార్ట్. ఓకే, మరి అందరికీ ఇదేంటి హాయ్ చెప్పేసి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. సో ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలన్నది, సో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే ఏం కావాలని చెప్దామా? ఇదేంటిది? పసుపు. సో పసుపు తీసుకున్నాము అండ్ శనగపిండి తీసుకున్నాం అనమాట. సో యాక్చువల్గా ఈ ఇయర్ ఎందుకు ఇలాగా చేద్దామని అనుకున్నామని అంటే, సో నేను బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు కొన్ని కారణాల వల్ల. సో ఎకో ఫ్రెండ్లీ గణేష చేద్దాము అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. అండ్ అలానే ఇప్పుడైతే అవకాశం అనేది దొరికింది. అండ్ పైగా ఇప్పుడు ఐషుకి కూడా నాలెడ్జ్ అన్నది ఉంది, తనకి ఏం చేయాలి ఏం చేయకూడదు ఏంటి అని కొంచెంగా. సో ఈ టైంలో తనకి నేర్పిస్తే మంచిగా నేర్చుకుంటుంది ఇది అని చెప్పేసానని నేను ఇంకా అనుకున్నాను. సో గణేష్ అని పార్వతీదేవి కూడా ఫస్ట్ సున్నిపిండి పసుపు నలుగు పెట్టిందే దాంతోనే తయారు చేశారు. సో నేను కూడా అలాగో ట్రైల్ ఇద్దాము అని చెప్పేసి తనకి కూడా ఎడ్యుకేషనల్ పర్పస్గా కూడా పనికొస్తుంది కదా అని చెప్పి నేను ఇంకా చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను సున్నిపిండి అన్నది తీసుకున్నాను. ఐషు కొంచెం పసుపు వేస్తావా? పసుపు చేత్తోని కొంచెం ఇలా ఆగు ఇంత ఇలా కొంచెం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. వాటర్ వేస్తావా నా కోసం? వాటర్ వేయి, కొంచెం వేయి, ఇంకొంచెం వేయి. వేస్తూ ఉండు, నేను స్టాప్ అన్నప్పుడు ఆపు. ఓకేదా? చెప్పట్లేదు మరి. వాటర్ అయిపోయిందా? సో ప్లాట్ఫామ్ అయితే ఇది. నేను దీనిపైన ఇలాగ ఈ కార్డ్బోర్డ్ ఉంది నా దగ్గర, దానిపైన గణేశం పెట్టుకొని నేను ఇంకా నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో దీని మీద చేద్దామని చెప్పి పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే దాని లోపలికి వెళ్దాం. ఎలా వస్తుంది ఏంటి అని అయితే నాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. అండ్ అలానే నాకు కొంచెం కూడా క్లూ లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ ఐషు అప్పుడప్పుడు డవ్తో ఆడుతుంటే తనకి ఏదో హెల్ప్ చేయడం తప్ప నేను ఎప్పుడూ చేయలేదు. సో చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేసి ఉంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. పార్వతి ఏమో బాత్రూమ్కి వెళ్ళింది, సుండిపించేస్తుంది, గణేష్ అని బయట ఉంచింది. అబ్బా అది బాగుందో అంది, బయట పెట్టింది. లోపు బాత్రూమ్కి వెళ్ళింది. బాత్రూమ్కి వెళ్ళి ఎవడు పార్వతి దగ్గరికి వెళ్తే, పార్వతి దగ్గరికి వెళ్తే శివుడు, పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్తే శివుడు వచ్చాడు.
అప్పుడు శివుడు వచ్చాడు. అప్పుడు హెడ్ కోస్తాడు. ఎందుకని? నో అనుకో కోపంగా ఉన్నాడు. ఎవరన్నారు నో? గణేష. ఓకే. అంతకు వాడు కోసాడు గణేష్ అని. ఏం కోసారు? కత్తిది హెడ్ కట్ చేసేసారు. బయటకు వచ్చింది పార్వతి. ఇంకోటి ఎత్తికేసి తీసుకొచ్చింది. ఎవరు? పార్వతి తీసుకొచ్చిందా, శివుడు తీసుకొచ్చాడా? శివుడు. ఓకే. తర్వాత రేసి చిక్కి కనొచ్చాడు. ఎవరు? గణేష చిక్ అని గెంతేస్తున్నాడా? గణపతి బప్ప. ఓకే. అప్పుడు లడ్డూస్ శివుడికి గణేషకి ఇచ్చాడు. మనం మింగేశాడు. అవునా? ఓకే. సో పార్వతీదేవి, శివుడు, గణేష స్టోరీ ఇదన్నమాట. అవునా? వెరీ క్యూట్. చిన్న గణేష ఫైనల్గా మా గణేష అయితే రెడీ అయింది. చిన్న గణేష చూపిస్తాను. సో ఇలా వచ్చింది. ఇక్కడ నాకు ఎలుకను చేయటం రాలేదు, సో ఏదో ట్రై చేశాను. లడ్డూస్ అన్నీ ఐషు చేసింది. చాలు, ఇంకా లడ్డూస్ అన్నీ ఐషు పాప చేసింది. సో మా బుజ్జి గణపయ్యకి రేపు గణేష్ చతుర్థి కదా, రేపు మంచిగా పూజ చేసి చేసి పూజ అన్నది ఎలా చేసింది ఐషు పాప ఇవన్నీ కూడా నేను పెడతాను. సో ప్రస్తుతానికైతే ఇది ట్రై అవ్వాలి. సో అది ట్రై చేసింది, సరిగ్గా రాలేదంట. లడ్డు వచ్చిందంట చెప్తుంది. సరే కెమెరా మీద పడిపోతున్నావు, లేవు వెనక్కిరా. సో ఫైనల్ గా ఇది అన్నమాట మా గణేష్. లడ్డూస్ ఇవన్నీ కూడా ఐష్ పాప్ చేస్తుంది. నువ్వు చూపిస్తావా? చూపించు. గణేష్ చూపించు, చెప్పు ఎవరు చేశారు? నేను చేయలేదు. నేను లడ్డు ఒక్కటే చేశాను, చాలా చేశాను. అంటే గణేష్ అని ఎవరు చేశారు? గణేష్ నిందదు అస్సలు నిందదు. అవునా? ఇంకా కావాలంటారా? ఇంకా బోన్ తింటాయి. అవునా? ఇవన్నీ చాలా చేశాను అసలు. అవునా? నేను దగ్గర చూపించు. నేను ఇలాగా అయితే నేను నాకు రావట్లేదు అస్సలు. గణేష చేయడం రాలేదా? సరే నెక్స్ట్ ఇయర్ ఇంకా బిగ్ అవుతావు కదా, అప్పుడు నీ అంతటి నువ్వే బిగ్ అవుతాం కదా, అప్పుడు నాకు వచ్చు. అప్పుడు నువ్వు చేసేస్తావా? ఓకే ఓకే ఓకే. స్మాల్ చెయ్యు, స్మాల్ చెయ్యి. నెక్స్ట్ ఇయర్ అయితే డీల్ అండి. ఐషు పాప గణేష చేస్తుందంట. నేను సో ఇప్పుడైతే కనుక ఐషు పాపకి లడ్డూస్ అయితే చేసింది, బాగా చేసింది లడ్డూస్ కూడా. సో రేపు పూజ అది చేద్దామా మనం మార్నింగ్ లేచి. సో ఈ లోపు గణేష డ్రై అవుతాడు, గణేష రియల్గా వస్తాడు లోపలికి. వద్దు, ఇక్కడే ఉంచుదాం, రేపు దేవుడి గదిలోకి తీసుకెళ్దాం. ఓకేనా? పూజ చేసేటప్పుడు తీసుకెళ్దాం. ఓకేనా? నువ్వు పట్టుకో. నేను మార్నింగ్ లేచేసరికి ఇలా రామ్, ఐషు పాప కలిసి ఇక్కడ డెకరేషన్ అన్నది చేస్తున్నారు. యాక్చువల్గా ఈ ఇయర్ అయితే దేవుడి గదిలోనే పెట్టేద్దాము, ఇంకా అసలు ఏ డెకరేషన్ ఏమీ వద్దు అని చెప్పేసి అని అనుకున్నా. కానీ రామేమో ఆల్రెడీ అక్కడ డెకోర్ ఉంది, నేను టేబుల్ నిన్న గణేషన్ చేయడానికని టేబుల్ పెట్టాను కదా, దాన్ని చూసి ఇంకా అక్కడే డెకరేషన్ అది చేశారు. అండ్ మేము ఇంకా రెడీ అయిపోయి ఐషు పాపే తన చేతులతో స్వయంగా ఇక్కడ మోదకాలన్నీ చేసింది. నువ్వే చేసావు తల్లి.
సో టోటల్గా 9 చేయమంటే ఎక్స్ట్రా నేను కూడా ఉన్నాను కదా అని చెప్పి 10 చేసింది. అండ్ దానికి చేస్తుంటేనేమో ర్యాబిట్ ఏమో వచ్చి తినేయటానికి అని చెప్పి వచ్చిందనమాట ఇక్కడ. కదా సో ఫైనల్గా దానికి కూడా అవును, చిన్న ప్రసాదం దానికి కూడా పెట్టింది. ఫైనల్గా ఈరోజు పూజ అంతా కూడా ఐషు పాపే స్వయంగా తన చేతులతో తనే చేసింది. అండ్ ఈ అరిటాకులు ఇవి అవి కోసుకొని వచ్చి రామే పెట్టాడు. పూజా సామాగ్రి కానీ ఏది కానీ కూడా ఏది తీసుకొని రాలేదు. అసలు నార్మల్గా చేద్దాము, ఇంకా ఏది హడావిడి లేకుండా అనుకున్నా. లడ్డూస్ కూడా నువ్వే చేసావు తల్లి. సో ఐషు పాప ఇక్కడ పూజ అంతా చేస్తుంది. అండ్ నాకు బాగాలేదని చెప్పేసి అని చూడటానికి అని చెప్పి టీచర్ ఆంటీ వాళ్ళు, ఈషా అంకుల్ అందరూ కలిసి వచ్చారనమాట. అండ్ లౌక్య కూడా అదే టైంకి వచ్చింది. ఇంకా ఐషు పాప చేతికి గోరింటాకు ఉందని అత్త నాకు కూడా కావాలని అంటే దానికి పెడుతున్నారు. అండ్ ఇక్కడ అంతా పూజ అయిపోయింది, లంచ్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఇంక వీళ్ళిద్దరూ సాంగ్స్ పెట్టమని చెప్పి ఇంకా హడావిడిగా గెంతి ఫైనల్గా వినాయక చవితి ఇలా జరిగిందనమాట. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా. ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై, ఆడ జతులాడ